జస్ట్ 37 సంవత్సరాల ఫేమస్ బ్రిటిష్ పాప్ స్టార్ జెస్సీ జే తనకు రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలో ఉందని వెల్లడించడం అందరినీ షాక్ గురి చేసింది. చిన్న కంట్రీ అయిన ఇంగ్లాండ్లో ఏటా 50 ఏళ్ల లోపు దాదాపు 10 నుంచి 12 వేల మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న సమయంలో ఆమె చేసిన ప్రకటన యంగ్ విమెన్లో ముందుగానే స్క్రీనింగ్ మరియు అవగాహన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఇక రొమ్ము క్యాన్సర్ విషయానికి వస్తే గడ్డ రావటం మొదటి సంకేతం. చాలా మందికి ఈ క్యాన్సర్ కారణమయ్యే చిన్నపాటి లక్షణాల పరిస్థితులు తీవ్రమయ్యే వరకు తెలియకపోవచ్చు. కానీ వాటిని తెలుసుకోవడం వల్ల, సకాలంలో చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు. చర్మం ఎరుపు రంగులోకి మారడం లేదా గట్టిపడటం వంటి మార్పులు ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ని సూచిస్తుంది. నిప్పుల నుండి ఊహించని విధంగా స్రావం కనిపిస్తే అది క్యాన్సర్ సంకేతం కావచ్చు. నిప్పులు లోపలికి తిరగడం లేదా చదునుగా మారటం మరియు ప్రత్యేకించి అకస్మాత్తుగా పెరుగుతున్నా కూడా వెంటనే మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని సంప్రదించాలి. రొమ్ము నొప్పి తరచూ హార్మోన్ మార్పులతో ముడిపడి ఉంటుంది. కానీ ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో తరచుగా నొప్పి వస్తుంటే అది లోపల కణితికి సంకేతం కావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా బాగా అలసిపోయినట్టు అనిపించడం రొమ్ము క్యాన్సర్ ప్రారంభ సంకేతం కావచ్చు. ఒక రొమ్ము పరిమాణంలో లేదా ఆకారంలో గుర్తించదగిన మార్పు అది అకస్మాత్తుగా కనిపిస్తే అది డెఫినెట్గా క్యాన్సర్కి సంకేతం కావచ్చు. చంక లేదా కాలర్ బోన్ వద్ద వాపు లేదా గడ్డలు రొమ్ము క్యాన్సర్కి సమీపంలోని లింఫ్ నోడ్స్కి వ్యాపించిందని సూచిస్తుంది. రొమ్ముపై దురద, దద్దుర్లు రావటం వంటివి సాధారణ చికిత్సలు తగ్గకపోయినట్టయితే అది పేజెట్స్ డిసీజ్ ఆఫ్ ద బ్రెస్ట్కి సంకేతం కావచ్చు. ఈ అరుదైన పేజెట్స్ డిసీజు నిపుల్ మరియు ఏరియోలాని ప్రభావితం చేస్తుంది. శారీరక శ్రమ లేదా గాయం లేకుండానే వీపు పైన భుజం ప్రాంతంలో తరచుగా నొప్పి రొమ్ము క్యాన్సర్ ప్రారంభ సంకేతం కూడా కావచ్చు. అకస్మాత్తుగా బరువు తగ్గిపోవటం బ్రెస్ట్ క్యాన్సర్ లేదా ఇతర క్యాన్సర్లు కూడా సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో వైద్యం ప్రాణాలను కాపాడుతుంది.